విశ్వాసానికి చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పుణ్యక్షేత్రం పంచదార్లు. కొండ గుండెల్లోంచి ఉబికి వచ్చే 5 పవిత్ర జలధారలతో ఈ ప్రాంతానికి పంచదార్లు అనే పేరొచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో కొలువైన ఈ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 108 మెట్లెక్కితే దర్శనమిచ్చే ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం 13వ శతాబ్దానికి చెందిన ఒక చారిత్రక కట్టడం. చాళుక్యుల నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం భద్రత ముప్పు తలెత్తింది. అక్రమ మైనింగ్ చేయటమే ఇందుకు కారణం. ఇప్పటికే పురావస్తు శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. డిఆర్సీ మీటింగ్లో ప్రజాప్రతినిధులు అనుమతులు ఇవ్వద్దని సూచించినా మైనింగ్ అనుమతులు వచ్చేసాయి. రాత్రి వేళల్లో భారీ ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నారు. కొండ గుండెను 100 అడుగుల లోతు వరకు తవ్వేస్తున్నారు. వాటర్ వచ్చేస్తుంది బాగాను. ఆ వాటర్ కూడా బురదలా వచ్చేస్తుంది అక్కడ. అందువల్ల ఏముందంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మనకు పూర్తిగా తెలియదు. కాకపోతే చాలా ఆలయం కూడా మూసేసుకునే అవకాశం కనబడుతుంది. పొలిటికల్ సపోర్ట్ లేకుంటే ఇక్కడ అంటే లోకల్గా ఒక ట్రాక్టర్ గ్రావెల్ తోవడానికి ఎక్కడా లేదు, ఆస్కారం లేదు. సో పొలిటికల్ అస్తం 100% ఉంది. వాళ్ళ సపోర్ట్తోనే ఇదంతా జరుగుతుంది. పొలిటికల్ సపోర్ట్ లేక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ఇటీవల నీరు పైకి ఉబికి రావడం, ఆ తర్వాత పంచదార్ల జలధారల ప్రవాహం తగ్గిపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. గ్రామస్తులు భక్తులు నిరసన తెలపడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించారు. అయినా అక్రమార్కుల తవ్వకాలు ఆగలేదంటే వీరికి ఏ స్థాయిలో సపోర్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమా ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి యలమంచి నియోజకవర్గంలో పంచదార్ల ఆలయం ఉంది. ఆలయానికి ఇప్పుడు నిజంగా ధార మొత్తానికి కూడా గండిపడుతున్నటువంటి పరిస్థితి. నా వెనక చాలా ప్లెయిన్గా ఉన్నదే మీరు చూస్తున్నారు. కానీ ఒకసారి కనుక కెమెరా పర్సన్ రాము తనతో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది చూస్తే ఇంచుమించుగా ఒక లోయే ఉంది. మన సహజంగా ఎక్కడైనా వాటర్ ఫాల్స్ని ఎక్కడో ఎత్తైన కొండ మీద నుంచి కిందకి జాలువారే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే 100 మీటర్ల లోతు అక్రమ మైనింగ్ చేసినటువంటి ప్లేస్ని ఇప్పుడు మనం చూడొచ్చు. అంటే ఇంత దారుణంగా అక్రమ మైనింగ్ చేస్తున్నా అడిగేవాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. దీనితో రుద్రలింగేశ్వర స్వామి టెంపుల్లో నుంచి వచ్చేటటువంటి పంచదారల్లో ఇప్పుడు బురద నీరు వస్తుంది, వాటర్ ఆగిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా భక్తులు కూడా. ఆకాశధార అదేవిధంగా చిన్న ధార, ఈ 2 దారులు ఇప్పటికే కట్ అయిపోయి వాటికి వాటర్ రావట్లేదని. మరి ఏమైపోయారు?